ఎంఎస్కే స్టడీ సర్కిల్ నుంచి మీకు డెమో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా అందరికీ నమస్కారము. ఈ యావత్ ప్రపంచాన్ని భయాందోళనకి గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకి ఏదో అయిపోతుందని భయం కానీ, మనకి ఏదీ కాదు అని నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవ్వటం ఉత్తమం. వ్యక్తిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సుమారు 20 సార్లు మనం చేతిని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మనం కొన్న కూరగాయలు గాని పండ్లు గాని శుభ్రంగా వేడి నీళ్లతో కడుక్కొని వాడుకోవడం ఉత్తమం. అంతేకాకుండా మనకు జలుబు గాని దగ్గు గాని ఇలాంటివి సిమ్టమ్స్ కనబడితే దగ్గరలో ఉన్న డాక్టర్ని వెంటనే సంప్రదించడం ముఖ్యము. మనం తుమ్మినా గాని దగ్గినా గాని మాస్క్ వంటివి ధరించడం ఎంతో ముఖ్యము. మనం ఈ వాడిన మాస్కుల్ని మన దగ్గరలో ఉన్న డస్ట్బిన్ లో పడివేయాలి. మన వల్ల మన చుట్టుపక్కల వాళ్ళు, మన స్నేహితులు కానీ, మన ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి కానీ, చిన్న పిల్లలకు కానీ ఈ రోగము వెంటనే అంటుకునే అవకాశం అయితే ఉన్నది. సో మన వరకు మనం ఎంత జాగ్రత్తగా ఉండి మన వల్ల ఇతరులను ఇబ్బంది పడకుండా చూసుకోవడం ఎంతో మంచిది. పని కన్నా ప్రాణం మిన్న. మనకి బతికుంటే మాత్రము ఏదో పని చేసుకుని బతకచ్చు. మన వల్ల ఇతరులు మాత్రం సఫర్ అవ్వడం అనేది మనకి ఎంతో బాధాకరమైన విషయము. మనము మీకు ఎంఎస్కే స్టడీ సర్కిల్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు సిలబస్ లో ఉన్న ప్రతి చాప్టర్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టేంత వరకు మీకు మేము సహాయ సహకారాలు అందిస్తాము. కొద్దిగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చెప్పండి. ఓకేనండి. మనం ఇప్పుడు ఈ రోజు చెప్తున్న టాపిక్ వచ్చేసరికి యావరేజెస్ అండి. ఓకే అండి, క్లాస్ స్టార్ట్ చేద్దాం. మనకి ఈ యావరేజెస్ ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి సమ్స్ కూడా మీకు ఒక డెమో క్లాసెస్ అండి. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి మీకు ప్రతి టాపిక్ నుంచి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయటం, అంతేకాకుండా మార్క్స్ టెస్ట్ కండక్ట్ చేయటము. ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళ యొక్క గ్రాఫ్ ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఎలా కొట్టాలి అనేది ప్రతిదీ క్లియర్ గా మన ఆఫ్లైన్ క్లాసెస్ లో చెప్తామండి. ఒకసారి ఈ సమ్ చూద్దాము. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నారండి. ఇక్కడ మొత్తంగా మీకు 5 నెంబర్స్ ఇచ్చారండి. 112, 102, 133, 116 అండ్ 127. టోటల్ గా ఎన్ని ఇచ్చారండి? 5 నెంబర్స్ ఇచ్చారండి. ఈ 5 నెంబర్స్ కి యావరేజ్ కనుక్కోమన్నారండి. యాక్చువల్ గా యావరేజ్ ఫార్ములా ఏంటండి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ అబ్జర్వేషన్స్ అండి. ఈ ఫామ్ లో ఉంటుందండి యావరేజ్ కి. ఇక్కడ మనకి టోటల్ గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏం లేదండి, ఇచ్చిన నెంబర్ ని ప్రతి దాన్ని యాడ్ చేయడం అండి. మనకి ఇచ్చిన నెంబర్ ఎంతండి? 112 ప్లస్ 102 ప్లస్ 133 ప్లస్ 116 ప్లస్ 127 అండి. బై టోటల్ అబ్జర్వేషన్స్ ఏంటండి? నెంబర్ ఆఫ్ టోటల్ అబ్జర్వేషన్స్ 5 అండి. ఇప్పుడు వీటిని యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి? 7 ప్లస్ 6 13, 13 ప్లస్ 3 16 ప్లస్ 2 18 19 20 అండి. 2 ప్లస్ 4 5 6 7 8 9 అండి. 1 2 3 4 5 అండి. 590 బై 5 అండి. 5 1s are 5, 5 1s are 5, 5 1s are 5, రిమైనింగ్ 4 ఉంటుందండి. 5 8 are 40 అండి. టోటల్ గా 118 అండి. టోటల్ అంటే ఈ సెట్ కి మొత్తానికి యావరేజ్ వచ్చేసరికి 118 అండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ద సమ్ ఆఫ్ ద మార్క్స్ of 22 students is 1760. Find the average marks of 22 students అన్నారండి. ఇప్పుడు ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు దీనికి యావరేజ్ ఎలా కనుక్కుంటామండి? యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయండి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ అబ్జర్వేషన్ అండి మనకి ఫార్ములా. ఇప్పుడు యావరేజ్ కనుక్కోమన్నారు. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయండి?
1 7 16. టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయండి? 22 అండి. ఇప్పుడు ఇది ఏ టేబుల్లో పోతుందండి? 2 టేబుల్లో క్యాన్సిల్ చేద్దామండి. 2 11s, 2 8 జా 16, 2 8 జా 16, 0 అండి. 11 1s 1s, 11 8s 88 అండి, 0 అండి. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఎంత అండి? 80 అండి. The average marks of 22 students is 80 అండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనండి, ఈ సమ్ చూడండి. The average marks of 45 students is 64. Find the total marks of 45 students అడిగండి. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? ఫస్ట్ ఫార్ములా వేసుకుందాం అండి. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ by total number of students అండి. ఇప్పుడు మనకి యావరేజ్ ఎంత ఇచ్చారండి? యావరేజ్ వచ్చేసరికి ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 45 స్టూడెంట్స్ ఈజ్ 64 అండి. అంటే యావరేజ్ 64 ఇచ్చారండి. సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఇచ్చారండి? ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నానండి. బై టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఇచ్చారండి? 45 అండి. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కుందామండి. అంటే టోటల్ మార్క్స్ ఆఫ్ 45 స్టూడెంట్స్ 5 4 జా 20, 5 6 జా 30, 32, 4 4 జా 16, 6 4 జా 24, 25, 0 6 plus 2 8, 5 plus 3 8, రిమైనింగ్ 2 అండి. 2880 వచ్చిందండి. ఇప్పుడు 45 స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ వచ్చేసరికి ఇలా ఉందండి. నెక్స్ట్ సమ్ చూద్దాము అండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 70. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 16 గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 60. దెన్ ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ అన్నారండి. ఈ సమ్ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా చేయాలంటే మనకి ఇలాంటి యావరేజ్ ఫార్మ్, ఈ యావరేజ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి ఏం ఫార్మ్ లో ఉందండి? యావరేజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం అడిగారండి? సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ ఇన్ ద క్లాస్ by total number of boys అండి. ఓకేనండి, మనకి ఈ ఫార్ములా ఆల్రెడీ తెలుసండి. ఇప్పుడు మనకి యావరేజ్ ఎంత ఇచ్చారండి? ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 70 అండి. 24 బాయ్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత ఇచ్చారండి? 70 ఇచ్చారండి. 70 ఇచ్చారండి. సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ ఇన్ ద క్లాస్ ఎంత ఇచ్చారండి? ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నానండి. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత ఇచ్చారండి? 24 బాయ్స్ ఇచ్చారండి. ఓకే కదండి, 24 బాయ్స్ అండి. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ ఇన్ ద క్లాస్ కనుక్కోమన్నారు కాబట్టి ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి బైలో ఉన్నది ఈక్వాలిటీ అవుతున్నది ఏమవుతుందండి? మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే 70 ఇంటూ 24 అండి. ఇప్పుడు మనం ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎక్స్ ఈక్వల్ టు 0 అండి. 0 7 4 జా 28 అండి. 7 2 జా 14, 15 16 అండి. ఎక్స్ అంటే ఈ ఎక్స్ అంటే ఏంటిదండి? సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ ఇన్ ద క్లాస్. 24 బాయ్స్ యొక్క సమ్ అండి. అంటే 1680 అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయమన్నారండి? ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 16 గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 60 అండి. ఇప్పుడు మనకి ఏంటి? సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 16 గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 60. దీని యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి? 60 అండి. సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 16 గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఎంత ఇచ్చారండి? ఇవ్వలేదు కాబట్టి, ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నానండి. వీటి నెంబర్ ఆఫ్ గర్ల్స్ 16 అండి.
ఓకేనండి. ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. 60 ఇంటూ 16 అండి, 16 6 96 అండి, 0 0 అండి. ఎక్స్ వాల్యూ అంటే 16 గోల్స్ యొక్క సమ్ అండి ఇది. ఇప్పుడు 960 వచ్చిందండి. ఇది వచ్చేసరికి గర్ల్స్ కి సంబంధించింది, ఇది వచ్చేసరికి బాయ్స్ కి సంబంధించింది. ఇప్పుడు చూద్దామండి నెక్స్ట్ ఏం అడిగారు. దెన్ ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్. యావరేజ్ క్లాస్ అన్నారండి. ఇన్ ద క్లాస్, క్లాస్ అంటే ఏమొస్తుందండి, బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈ రెండు వస్తారు కాబట్టి బాయ్స్ ఎంత మంది వచ్చారండి టోటల్. బాయ్స్ కి వచ్చిన అంటే 24 బాయ్స్ కి వచ్చిన టోటల్ మార్క్స్ ఎంత 1680 అండి. టోటల్ 16 గోల్స్ కి వచ్చిన టోటల్ మార్క్స్ ఎంత వచ్చిందండి 960 అండి. ఓకే, ఇది మనకి సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ అండ్ 16 గర్ల్స్ యొక్క సమ్ అండి. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత వచ్చారండి. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత మంది ఉన్నారండి 24 అండి. టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత వచ్చారండి 16 అండి. వీటి యొక్క యావరేజ్ కనుక్కోమన్నాడండి. ఇదే కదండి అతను అడిగిన క్వశ్చన్. మనం అతను ఏం క్వశ్చన్ అడిగాడో సేమ్ అదే రాసుకున్నామండి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 0 4 14 అండి, 7 ప్లస్ 9 6 ప్లస్ 1 7 7 ప్లస్ 9 6 16 అండి. 1 ప్లస్ 1 2 అండి, 2640 అండి. 24 ప్లస్ 16 40 అండి. 0 0 క్యాన్సిల్ అండి. 4 1 జా 4 అండి, 4 4 జా 4 6 జా 24 అండి. రిమైనింగ్ 2 ఉంటుందండి. 4 6 జా 24 అండి. యావరేజ్ ఎంత అండి 66. ఈ యావరేజ్ ఏంటిది, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ అండి. క్లాస్ యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి 66 అండి. అంటే టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 66 అండి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ద యావరేజ్ హైట్ ఆఫ్ 30 బాయ్స్ అవుట్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 50 ఈస్ 160 centimeters. If the average height of the remaining boys is 165 centimeters, the average height of the whole class is అడిగారండి. ఇలా అడిగినప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనకు తెలిసిన ఫార్ములా రాద్దామండి. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద height of 30 boys అండి by total number of బాయ్స్ అండి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి 160 సెంటీమీటర్స్ హైట్ ఇచ్చారండి. 160 సెంటీమీటర్స్ హైట్ ఇచ్చారండి. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత మందిదండి 30 బాయ్స్ దండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద 30 బాయ్స్ ఇచ్చారండి, ఇవ్వలేదు కాబట్టి మనం కనుక్కోవాలండి. దాన్ని ఎక్స్ అనుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది డివైడెడ్ బై లో ఈక్వల్ అవుతుంది, ఏమవుతుందండి మల్టిప్లికేషన్ అవుతుందండి. 160 సెంటీమీటర్స్ ఇంటూ 30 అండి. ఎక్స్ ఎంత అండి 16 3 48 అండి, 48 2 zeros అండి. ఎక్స్ అంటే ఏంటండి సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ 30 బాయ్స్ అండి. ఓకేనండి, నెక్స్ట్ ఏమని, ఇఫ్ ద యావరేజ్ హైట్ ఆఫ్ ద రిమైనింగ్ బాయ్స్ ఈజ్ 165 సెంటీమీటర్స్ అండి. మనకి తెలిసిన ఫార్ములా రాసుకున్నామండి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద height of remaining boys అండి, remaining boys by total number of boys అండి. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ రిమైనింగ్ బాయ్స్ అండి. ఇప్పుడు మనకి ఇచ్చినంత మొత్తం టోటల్ క్లాస్ లో 50 బాయ్స్ ఇచ్చారండి. ఇప్పుడు 50 బాయ్స్ లో 30 బాయ్స్ ది హైట్ కనుక్కున్నామండి. 30 బాయ్స్ యొక్క సమ్ ఆఫ్ ద హైట్ కనుక్కున్నాము. ఇప్పుడు 50 లో నుంచి 30 పోతే రిమైనింగ్ ఎంత ఉంటాయండి
20 కదండి. ఓకేనండి. ఇప్పుడు 20 బాయ్స్ యొక్క యావరేజ్ హైట్ ఎంత ఇచ్చారండి? 165 సెంటీమీటర్స్ అండి. 165 సెంటీమీటర్స్. సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద రిమైనింగ్ బాయ్స్ ఎంత అండి? ఎక్స్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది అండి? 50 మైనస్ 30 20 అండి. ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎక్స్ ఈక్వల్ టు 165 ఇంటూ 20 అండి. ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే 0, 5 2 10, 6 2 12, 13, 1 into 2 3 అండి. 3300 అండి. ఈ 3300 ఏంటిది? సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ రిమైనింగ్ బాయ్స్ అండి. అంటే మనకి ఈ ఇప్పుడు ఏమడిగారండి? ద యావరేజ్ హైట్ ఆఫ్ ద హోల్ క్లాస్ యొక్క యావరేజ్ హైట్ అడిగారండి. ఇప్పుడు మనకి 30 బాయ్స్ యొక్క హైట్, సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ 30 బాయ్స్ ఎంత వచ్చిందండి? 4800 అండి 30 బాయ్స్ ది. ఇప్పుడు సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద రిమైనింగ్ బాయ్స్ ఎంత వచ్చిందండి? 3300 అండి. 3300. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? టోటల్ క్లాస్ వస్తుందండి 0 0 8 3 4 ప్లస్ 3 ప్లస్ 7 7 ప్లస్ 1 8 అండి. అంటే టోటల్ ఇన్ ద క్లాస్ అంటే 50 అండి. 50 మంది బాయ్స్ కి సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ 50 బాయ్స్ కండి ఇది. వీడు యావరేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి యావరేజ్ మనకి ఎంతండి? యావరేజ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద టోటల్ బాయ్స్ ఎంతండి? 8100 అండి. బై టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతండి? 50 అండి. 0 0 క్యాన్సిల్ అండి. 5 1 jar 5 అండి. 5 1 jar 5. రిమైనింగ్ ఎంత ఉంటుందండి? రిమైనింగ్ 3 ఉంటుందండి. 3 అంటే 5 6 jar 30 అండి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 1 ఉంటుందండి. 5 2 jar 10 అండి. అంటే టోటల్ ద యావరేజ్ హైట్ ఆఫ్ ద హోల్ క్లాస్ ఎంతండి? 162 సెంటీమీటర్స్ అండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ క్రికెటర్ ఫర్ 10 మ్యాచెస్ ఈస్ 38 రన్స్ అండి. ఇఫ్ ద యావరేజ్ ఫర్ ద ఫస్ట్ 6 మ్యాచెస్ ఈస్ 42, వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 4 మ్యాచెస్ అడిగారండి. ఈ సమ్మేళనం చూద్దాము. ఇప్పుడు దీని యొక్క ఫార్ములా చూద్దాము. యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్కోర్ ఆఫ్ ఏ క్రికెటర్ అండి బై టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అడిగారండి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎంతండి? 10 మ్యాచెస్ కండి. సమ్ ఆఫ్ ద స్కోర్ ఆఫ్ ఏ క్రికెట్ ఇచ్చారండి. ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నానండి. ఈ 10 మ్యాచెస్ యొక్క యావరేజ్ రన్స్ ఎంత ఇచ్చారండి? 38 అండి. ఓకేనండి. ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాము. ఎక్స్ ఈక్వల్ టు 38 ఇంటూ 10 అండి. ఎక్స్ ఈక్వల్ టు 380 అండి. అంటే ఎక్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద స్కోర్ ఆఫ్ ఏ క్రికెటర్ అండి. ఇప్పుడు ఇఫ్ ద యావరేజ్ ఫర్ ద ఫస్ట్ 6 మ్యాచెస్ ఇచ్చారండి. ఫస్ట్ 6 మ్యాచెస్ ఎంత ఇచ్చారండి? 42 అండి. ఓకేనండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద స్కోర్ ఆఫ్ ఏ క్రికెటర్ 6 మ్యాచెస్ ఎంత వస్తుందండి? ఎంత ఇచ్చారండి? ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ కి ఎంత అండి? అది 6 మ్యాచెస్ అండి. 6 మ్యాచెస్ అండి. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి? ఫస్ట్ 6 మ్యాచెస్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి? 42 అండి. ఇప్పుడు 6 మ్యాచెస్ యొక్క సమ్ కనుక్కుందామండి. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఎక్స్ ఈక్వల్ టు 42 ఇంటూ 6 అండి. ఎక్స్ ఈక్వల్ టు 6 2 jar 12, 6 4 jar 24, 25 అండి. 252. ఇది వచ్చేసరికి 4
6 మ్యాచెస్ కి సంబంధించిందండి. వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 4 మ్యాచెస్ ఇచ్చారండి. ఇప్పుడు మనం ఏం చేసాము, ఫస్ట్ 10 మ్యాచెస్ కనుక్కుందాము, 6 మ్యాచెస్ కనుక్కుందాము. వాళ్ళు అడిగింది లాస్ట్ 4 మ్యాచెస్ అన్నారు కాబట్టి 10 మైనస్ 6 అండి. 10 మైనస్ 6 ఎంత వస్తుందండి, లాస్ట్ 4 మ్యాచెస్ వస్తుంది కదండి. ఇప్పుడు 10 మ్యాచెస్ యొక్క రన్స్ ఎంత ఇచ్చారండి, 10 మ్యాచెస్ యొక్క టోటల్ రన్స్ ఎంత, 380 అండి. 6 మ్యాచెస్, ఫస్ట్ 6 మ్యాచెస్ యొక్క టోటల్ రన్స్ ఎంత ఇచ్చారండి, 252 అండి. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి, వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 4 మ్యాచెస్ అండి. అంటే లాస్ట్ 4 మ్యాచెస్ అంటే 10 మైనస్ 4 కదండి, 4 మ్యాచెస్ కదండి. ఇప్పుడు 10 మ్యాచెస్ నుంచి 6 మ్యాచెస్ ని తీసేస్తా అండి. 10 లో నుంచి 2 తీస్తే 8 అండి. 7 ఉందండి, 7 లో నుంచి 5 తీస్తే 2 అండి. 3 లో నుంచి 2 తీస్తే 1 అండి, 128 అండి. 4 మ్యాచెస్ ది 128 అండి. ఇప్పుడు వీడు యావరేజ్ అన్నాడు. యావరేజ్ ఫార్ములా ఏంటండి, యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్కోర్ ఆఫ్ ద టోటల్ క్రికెటర్ ఉంది 128 బై టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎంత అండి, 4 అండి. 4 1 జా 4, 4 3 జా 12, 4 2 జా 8 అండి. యావరేజ్ మార్క్స్ వచ్చేసి, యావరేజ్ స్కోర్ వచ్చేసి ఎంత ఉందండి, 32 అండి. ఓకేనండి. లాస్ట్ 4 మ్యాచెస్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 32 అండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూద్దాము. ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ మండే, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే వాజ్ 40 డిగ్రీ సెల్సియస్. ద యావరేజ్ ఫర్ ట్యూస్డే, వెడ్నెస్డే and Thursday was 41 degrees Celsius. That for Thursday being 42 degrees Celsius. What was the temperature on Monday అడిగారండి. ఈ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ యావరేజ్ చేసుకున్నామండి. యావరేజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా, యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద temperature of Monday, Tuesday, Wednesday అండి బై టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అండి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత ఇచ్చారండి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 3 డేస్ అండి. ఇప్పుడు ఈ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి, 40 డిగ్రీస్ సెల్సియస్ ఇచ్చారండి. 40 డిగ్రీస్ సెల్సియస్ ఇచ్చారండి వీటి యొక్క యావరేజ్. సమ్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఏమైనా ఇచ్చారండి, ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నానండి. ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. బైలో ఉన్నది ఈక్వాలిటీ అవుతున్నది ఏమవుతుందండి, మల్టిప్లికేషన్ అవుతుంది. 40 ఇంటూ 3 అండి. ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, 120 అండి. 120 డిగ్రీస్ సెల్సియస్ అండి. సమ్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే యొక్క సమ్ వచ్చేసరికి 120 డిగ్రీస్ సెల్సియస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ద యావరేజ్ ఫర్ ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే వాజ్ 41 డిగ్రీస్ సెల్సియస్ అండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద టెంపరేచర్ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అండి. సమ్ ఆఫ్ ద టెంపరేచర్, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అండి. దీని యొక్క యావరేజ్ కనుక్కుందామండి. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంతండి, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అండి. 3 డేస్ కాబట్టి 3 వేసానండి. వీటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి, 41 డిగ్రీస్ సెల్సియస్ అండి. ఇప్పుడు మనం ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. 41 డిగ్రీస్ సెల్సియస్ ఇంటూ 3 అండి. ఎక్స్ ఈక్వల్ టు 3 1 జా 3, 4 3 జా 12 అండి. 123 డిగ్రీస్ సెల్సియస్ అండి. ఇదేంటిది
ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ప్లస్ థర్స్డేకి సంబంధించిందండి. ఓకేనండి. ఇప్పుడు వాడు ఏమడిగాడు, థర్స్డే బీయింగ్ 42 degrees ఇచ్చారండి, థర్స్డే ఇచ్చారు. ఇప్పుడు మనకి థర్స్డే ఎంత ఇచ్చారండి, థర్స్డే బీయింగ్ 42 degrees అండి. ఇప్పుడు 42 degrees సెల్సియస్ ఇచ్చారండి. ఇప్పుడు మనకి ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ప్లస్ థర్స్డే కలిపి ఎంత అవుతుందండి, 123 degrees సెల్సియస్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చారండి, థర్స్డే ఇచ్చారండి. అంటే ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ప్లస్ 42 degrees సెల్సియస్ ఈక్వల్ టు 123 degrees సెల్సియస్ అండి. ఇప్పుడు ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే కలిపి ఎంత అవుతుంది, ఈ ప్లస్ ఈక్వల్ అవుతున్న తర్వాత వెళ్తే మైనస్ అవుతుంది. 123 degrees సెల్సియస్ మైనస్ 42 degrees సెల్సియస్ అండి. ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ఈక్వల్ టు ఎంత అవుతుంది, రిమైనింగ్ 123 degrees సెల్సియస్ మైనస్ 42 degrees సెల్సియస్ అండి. 3 - 2 1 అండి. 11 లో 4 పోతే ఎంత అవుతుంది, 12 లో 4 పోతే 81 degrees సెల్సియస్ అండి. 81 degrees సెల్సియస్ అండి. యాక్చువల్ గా మనకి ఫస్ట్ లో ఏమి ఇచ్చారండి, మండే ట్యూస్డే వెడ్నెస్డే టోటల్ కలిపి ఎంత ఉన్నాయండి, 120 degrees సెల్సియస్ అండి. ఇప్పుడు మనకి ట్యూస్డే వెడ్నెస్డే వచ్చేసిందండి. మండే ప్లస్ 81 degrees సెల్సియస్ అండి ఈక్వల్ టు 120 degrees సెల్సియస్ అండి. ఇప్పుడు ఓన్లీ మండే కావాలంటే 120 degrees సెల్సియస్ మైనస్ 81 degrees సెల్సియస్ అండి. ఇప్పుడు మనకి మండే కనుక్కోమన్నారు కాబట్టి వాట్ వాస్ ద టెంపరేచర్ ఆన్ మండే, మండే కనుక్కోమన్నారు కాబట్టి మండే కనుక్కుంటున్నానండి. 10 - 1 9 11 11 - 8 39 degrees సెల్సియస్ అండి. మండే యొక్క టెంపరేచర్ 39 degrees సెల్సియస్ అండి. ఓకేనండి.